హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా టైల్. చాలా రోజులు అయింది వీడియో చేసి. మాకు యాక్చువల్గా అందరూ కలిసి చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. ప్లస్ కంటెంట్ కూడా పెద్దగా ఏం లేదు. రీసెంట్ టైమ్స్ లో మంచి హైప్ ఉన్న సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. సో ఫైనలీ ఇవాళ రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయింది కదా, ఒకసారి రియాక్ట్ అవుదాం అని చెప్పి కలుసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ అండ్ రియాక్ట్ టు రాజాసాబ్. యో, రెడీ. స్టార్ట్ చేస్తున్నా. షేర్ చేసుకుని లెట్స్ వాచ్ అండ్ రియాక్ట్. ప్యూరిటీకి రాజా సాబ్. చూసారా? ప్యూరిటీకి రాజేసాబ్ అంట. ఇది ఒక మళ్ళీ యాడ్. ఇది యాక్చువల్ స్టార్ట్ చేసింది ఆర్ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ తో ఆ, స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ట్రైలర్ లో కూడా ప్రమోషన్స్ అక్కడి నుంచి కంటిన్యూ అయితే లెట్స్ గో. తెస్తుంది మీ రాజా సాబ్ ని. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో హలో, ఇది ఇది ఏమైంది? ఇది బండి వింటేజ్ ప్రభాస్. అవును, లుక్స్ బాగున్నాయి. కొంచెం మెల్లగా. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి? డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మతలు కరిచేసినట్టున్నాను. हे जगन्नाथ प्रभु, क्या हो रहा है? ముగ్గురు హీరోయిన్లు చూసావా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. చివరను యాక్చువల్గా హీరోయిన్ కాదేమో, హీరోయినేనా? ఇది ఇన్స్టాలో మధ్యలో రీల్స్ లో వస్తుంది చూడన్నా. ఏదో వీడియో, ఆ, ఏదో రీల్ చూస్తుంటే జంప్ మధ్యలో స్కేర్. సడన్ గా పాపప్ అదే అయింది అదే. చూడు. తల్లి కంపడమా? తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. టాపిక్ అది. ద బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అంట. హర్రర్ ఫ్యాంటసీ. ప్రభాస్ జాయిన్ అయితే ఏదైనా బిగ్ అయిపోయింది. ఏదన్నా బిగ్గెస్టే. అదే కదా. ఫస్ట్ నేను మారుతి సినిమా అంటే చాలా మంది ఫ్యాన్స్ సెలవు చేయండి మారుతితో ఎందుకు సినిమా అన్నారు, గుర్తుందా? ఇప్పటికే అంటారు. కానీ పర్లేదు, ఒక బానే కొత్త ఉంది. ప్రభాస్ని చూశారు అరే, దీంట్లో. స్టోరీ ఉండాలిరా. స్టోరీ ఉమ్. లేకపోతే డౌటే. స్టోరీ ఉండకపోతే లేదు. కాన్ఫ్లిక్ట్ మంచి, లైక్ హుకింగ్ పాయింట్ ఉంటే బెటర్. అంటే నార్మల్గా ఉంది అంతా. ఏంటి, లైక్ విజువల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఉమ్. స్టోరీ ఉండకపోతే పోద్ది. ఉంటది ఉంటదిలే. నాకు ఉమ్, ప్రభాస్ లాస్ట్ 4 to 5 సినిమా తీసుంటే ఓన్లీ రక్తపాతం ఎలివేషన్లే. ఇది ఉమ్. కొంచెం బుజ్జిగాడు టైప్ ఉంది కదా, అది కొంచెం టైప్ కనిపిస్తుంది. ఆ, అది ఆ, అదైతే అది ఒప్పుకోవచ్చు నిజంగా. ఉమ్, మారుతి అదొక్క రోల్ ఎక్స్పోర్ట్ చేశాడేమో ప్రభాస్ లో రీసెంట్ టైమ్స్ లో. అదే మెయిన్ బ్రో. స్టైల్గా ఉన్నాడు, యాక్చువల్గా నాకు బాగున్నాడు. పాజిటివ్, నాకు టీజర్ యాక్చువల్లీ ఇప్పుడు హారర్ సినిమాలు ఎన్ని రాలేదు. అదే టెంప్లెట్ ఉంటది. వీళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏదో అవుతుంది, ఫ్లాష్ బ్యాక్ ఉంటది, కామనే అదంతా. ఉమ్. అంతే. ఓన్లీ నాకు కొద్దిగా
కొత్తగా అనిపించింది అంటే ప్రభాస్, ద వే ప్రభాస్ హ్యాండిల్ చేసిన విధానం, లుక్స్ బాగున్నాయి అంతే. ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఇంకోటి సెన్స్ ఆఫ్ హ్యూమర్, ముందు డైలాగ్స్ ఇచ్చారు ప్రభాస్ ఉమ్, కొన్ని. ప్రభాస్ స్లాంగ్ డైలాగ్స్ స్లాంగ్ ఇన్ని వస్తుంది రోజులైంది చూసావా? సరదాగా అలా మాట్లాడడం. కామెడీ Yeah. బాగా చేస్తాడు ప్రభాస్. డార్లింగ్, టైం. మిస్టర్ వర్షము పర్ఫెక్ట్. వీటిలో కూడా అట్లా వర్షం అవన్నీ ఉమ్. చాలా మంచి ఆ, సినిమాలు ఉంటాయి. అదే కదా, ఈ సలార్లో అసలు డైలాగులే ఉండవు. మొత్తం స్టాట్యూ లాగా నుంచోబెట్టి జస్ట్ నడిపించేసారు సినిమాని నీడతోటి. ఆ ఛత్ర ఆ ఛత్రపతి తర్వాత నుంచి కల్కిలో స్టార్ట్ అయింది. కల్కిలో ఛత్రపతి కూడా తర్వాత నుంచి లేదు ఇంకా. ఉమ్. కొంచెం కల్కిలో కలికిలో కూడా కొంచెం డైలాగ్స్, కొద్దిగా డైలాగ్స్ టచ్ ఉంటాయి కానీ చేశారు. ఎందుకు నాకంత కనెక్ట్ అవ్వలేదు కామిక్ పరంగా. ఐ హోప్ మారుతి యాక్చువల్ గా వెరీ గుడ్ విత్ కామెడీ. చూసుకుంటే ఫస్ట్ అప్పట్లో నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అనుకుంటా, ఆ, ఏంటది సినిమా పేరు గుర్తు రావట్లేదు. ప్రేమ ప్రేమ కథ కథా చిత్రం. చిత్రం ఆ, ప్రేమ కథా క్రేజీ చిత్రం సినిమా. అస్సలు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంత నవ్వుకున్నా. మారు మోగిపోయింది అది మాత్రం. అల్టిమేట్. లవర్స్ లవర్స్ కూడా లైక్ వెరీ గుడ్ లవర్స్ మూవీ కూడా. అసలు. లైక్ చాలా దాని తర్వాత బాగుంటది. కామెడీ, ఫుల్ కామెడీ. శిరీష్ కూడా ఒక మూవీ ఇచ్చాడు చూడు, అదే దాంతో బ్రో శిరీష్. భలే భలే మగాడి పోయి బ్రో. ఆ భలే 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 మగాడి పోయి. మగాడు, మహానుభావుడు, కామెడీ పరంగా క్రేజీ ఉంటాయి. దాని తర్వాత అసలు మళ్ళా అంత భలే భలే కామెడీ, మగాడి. ప్రతిరోజు పండగలో కామెడీ అంత ఉండదు కానీ బట్ ఫైన్. తర్వాత క్లిక్ అవ్వలేదు కానీ పక్కా ఇప్పుడు కమర్షియల్. ఆ కామెడీ టైమింగ్ గనక ప్రభాస్ తో సెట్ అయితే మాత్రం చాలా, ఇంకేం అవసరం లేదు. స్టోరీ పెద్దగా లేకపోయినా ఎవరు అవును, పట్టించుకోరు నాకు అవసరం తెలిసి. లేదు. అవును. సరదాగా అలా ఏదో ఫన్నీగా కామెడీ క్లిక్ అయితే చాలు. ఒక్కటి ఒక్కటి మంచి క్లిక్ అయితే చాలు, వేరే ఏం చూడరు. అది ఏదో మరి కామెడీయా, చూడాలి. స్టోరీయా, ప్రభాస్ స్లాంగ్, ఏదో ఒకటి అది అది క్లిక్ అయితే ఇంక ఒక్కటి మిగతా క్లిక్ అవసరం లేదు అయితే మిగతా వాళ్ళకి. ఇది అవసరం లేదు. యాక్చువల్ గా కరెక్ట్ ఆస్పెక్ట్ ఈ విధంగా చూడకూడదు కానీ జనరల్ గా ఎలా అయిపోయిందంటే, ఈ మహేష్ బాబు, ప్రభాస్ ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాం కదా, వాళ్ళు ఎలా అలవాటు పడిపోయామంటే ఇప్పుడు ప్రభాస్ ని కామెడీ టైమింగ్ లో మంచిగా చూసి చాలా రోజులు అయింది. ఒక సినిమాలో అది చేస్తే చాలు, సినిమా గొప్పగా చాలు ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి మైండ్ సెట్ లోకి అంతే. వెళ్ళిపోయాం చాలా మంది. చాలా రోజులు అయింది కదా ఇప్పుడు ప్రభాస్ సర్కారీ వాళ్ళ చూసి. పాట కూడా అంతేగా, లైక్ అదే ఆ వింటేజ్ లుక్స్ ఉన్నాయని అంతే ఎంతెందుకు వెళ్ళిపోయారు. గుంటూరు కారం కూడా బాబు మామూలుగా ఉండడు. బాబు డైలాగ్స్ కానీ బాబు అవును, యాక్టింగ్ సూపర్ వన్ ఉంటది. మ్యాన్ షో అసలు. ఆ నిజం. మిగతా స్టోరీ అంత ఏముండదు కానీ. ఆయన ఆయనే మెయిన్. ఇది ఇనిషియల్ గా అంత పెద్ద బడ్జెట్ సినిమా కాదని చెప్పారు అనుకుంటా కదా. అవును, ఓన్లీ కానీ చిన్నగా ఎక్స్పెక్ట్ నార్మల్ ఉండరు సినిమా. బ్రో, పెద్దగా అయ్యి ఉండదు. కానీ విజువల్స్ అన్ని ఒక్క బాగానే సెట్ ఉన్నాయి. అంత ఎక్స్పెక్ట్ విఎఫ్ఎక్స్ చేయలేదు ఉన్నాయి. నేను. ఉమ్, ఆ ఒక్క పిల్లే కొంచెం మరీ డిఫరెంట్ గా అనిపించింది బ్రో. అదొక్కటే. వేరే విఎఫ్ఎక్స్ షాట్లు బాగానే ఉన్నాయి కానీ అదొక్కటే కొంచెం పిల్ల. డిఫరెంట్ అనిపించింది. చాలా ఆ, మంచి మంచి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి దీనిలో. చూసారా? సముద్రగని ఉన్నాడు, సముద్రకని. మళ్ళీ సప్తగిరి. సంజయ్ దత్ ఉన్నాడు బ్రో. సంజయ్ దత్ అసలు సైలెంట్ గా అన్ని సౌత్ కవర్ చేశారు. లైక్ సౌత్ ఏంటి, తమిళ్ అయిపోయింది, కన్నడ కన్నడ, అయిపోయింది, తెలుగు తెలుగు, అయిపోయింది, ఒక మలయాళం ఉంది అంతే ఇప్పుడు. మలయాళంలోకి సంజయ్ దత్ సూట్ అవ్వట్లే వాళ్ళ అవును స్టోరీస్ నిజమే. లోకి. అవును షూట్ అవుడు. ఒకటి మరి పైన మంచి. నా ఒకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, అది ప్రభాస్ యాక్చువల్ గా బాహుబలి తర్వాత చిన్న డైరెక్టర్ చాలా మంది ఛాన్స్ ఇచ్చాడు. Like అప్పుడు సుజిత్, వెంటనే నిజం. సుజిత్ కానీ, దాని తర్వాత పేరుకు తిరగాలి రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కదా, రాధాకృష్ణ. అవును. ఇలా చిన్న డైరెక్టర్స్ మంచి ఛాన్స్ ఇస్తాడు. కాకపోతే వాళ్ళు ఎక్కడ నాకు అనిపిస్తుంది అంటే, వాళ్ళ స్ట్రెంగ్త్ ని వాళ్ళు మెయిన్ ఫోకస్ పెట్టకుండా ప్రభాస్ ఫ్యాక్టర్ ని, పాన్ ఇండియా ఫ్యాక్టర్ ని ముందు ఉమ్. పెట్టుకొని కొద్దిగా స్ట్రగుల్ అయ్యారు అనిపించింది. మారుతి మాత్రం కొద్దిగా తన స్ట్రెంగ్త్ కామెడీని మెయిన్ గా ఫోకస్ పెట్టుకొని కనుక సినిమా తీస్తే బాగుంటుంది. ఓకే. ప్రభాస్ అవును, ఫ్యాక్టర్ ని పక్కా ఉంటుంది. అదైతే నిజం. ఎంత కరుణ అంటే ప్రభాస్ ఇన్ పాపం. మారుతి ఫిలిం. ఉమ్, ఎంత కరుణ అంటే పాపం ఓం రావత్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. మ్మ్. అరే ఓం రావత్ దాని ముందు సినిమా పెద్ద హిట్ రా హిందీలో. ఆ, వాడు సరిగ్గా తీసుకోలేదు. తానాజీ అసలు చాలా పెద్ద నేషనల్ అవార్డు సినిమా అనుకుంటా అదొక్కటే అది. కదా తీసింది బ్రో ఉమ్. అది మంచిది. ఎంత అవును, పెద్దదైనా కానీ బ్రో, అది ఫస్ట్ మూవీ అనుకుంటా. అది పురుష్ అసలు నువ్వు దాని ముందు ఎన్ని చెప్పినా గానీ ఇఫ్ కండిషన్స్ ఇక్కడ నీకు అంతే. కంపెన్సేట్ అవ్వదు. అలా కుదరవు. తీసాడు ఆర్జీవి. మొత్తం మర్చిపోయేలా తీసాడు అదొకటి. వాళ్ళు జస్ట్ దానికి బిజినెస్ చేశారు. ప్రభాస్ని పెట్టుకొని సీరియస్ గా మనీ మనీ మింటింగ్ దే అని డిడ్ బిజినెస్, తీసుకున్నారు అంతే. అంతే సీరియస్ గా సింపుల్ తీసుకోలేదు. లాజిక్. అవును, నచ్చింది ట్రైలర్ అందరికి, టీజర్ అందరికి. యా నేనేమైతే టీజర్ అయితే చాలా బాగానే ఉందిరా.
కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఇంకో సిన్- మాట చెప్పక్కర్లేదు. గుడ్. ప్రభాస్ ఫ్యాన్ న్యూట్రల్స్ కూడా లైక్ పెద్ద సినిమా హీరో లైక్ చాలా రోజుల తర్వాత సింపుల్ గా అలా బ్రీజ్ గా వెళ్ళి సినిమా చూసేసి లైక్ ఎంజాయ్ చేయడానికి అయితే గుడ్. అసలు పెద్ద సినిమాలు చాలా ఎవరు కూడా కామెడీ చేస్తున్నారు ఇప్పుడు, పెద్ద కాదు, చాలా హీరోలు. ప్రభాస్ సినిమాలు రక్తపాతము, లేకపోతే కొట్టుకోవడాలు, ఎలివేషన్లు ఇవే సరిపోతాయి. ఇది పెద్ద ఎక్స్ప్లోర్ మాస్. చేయరు ఎవరు. అందరూ చాలా మైండ్ పెట్టి చూడాల్సి వస్తుంది ఆ సినిమాలు కొంచెం. కానీ ఇది మాత్రం పోయి కూర్చొని థియేటర్ లో రిలాక్స్ గా చూస్తే చాలా. అదే ఆ కామెడీ కనుక క్లిక్ అయితే లైట్ హార్టెడ్ సినిమా ప్రభాస్ ఫీచర్ అయిన లైట్ హార్టెడ్ సినిమా ఏది బ్రో లాస్ట్ టైం? డార్లింగ్, డార్లింగ్. అంతే. మిస్టర్ మోస్ట్లీ పర్ఫెక్ట్, డార్లింగ్. మిస్టర్ డార్లింగ్ అవే పర్ఫెక్ట్, కదా. మిస్టర్ పర్ఫెక్ట్. డార్లింగ్ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, దాని తర్వాత రెబల్, మిర్చి. రెబల్ తర్వాత మిర్చి, మిర్చి ఓ, తర్వాత బాహుబలి 1, 2, సాహో ఇంకా లేదు. అన్ని అయ్యాయి. లేదు, సాహో తర్వాత రాధేశ్యామ్ లో రాధేశ్యామ్. కూడా ఈ ఎక్కడ లేని అన్ని తీసుకొస్తాడు మళ్ళా. ఆ, ఐ రాధేశ్యామ్ థింక్ ఇదే తర్వాత లైట్ హార్టెడ్ సినిమా అవుతుంది. ఇదే. అది లెట్స్ హోప్ అది ఇట్ విల్ హిట్. వర్క్అవుట్ ప్రభాస్ ఫర్ కిట్ మారుతి పడాలి. ప్రభాస్. ఏంటి మరి, కొంచెం టీజర్ తో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి కదా మూవీ మీద అవును. కొంచెం. మరి సాంగ్స్ తమనన్న చూద్దాం. అదే మ్యూజిక్ పెట్టు, డిఫరెంట్ పర్లేదు, ఉండాలి కూల్. బ్రో. అంతకు కూల్. తమన్ అన్నాడు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయి. అంతే. ఏది లేదు, అప్పుడు తమన్ బేసిక్ గా కొడతాడు. వేరే కాకపోతే తెలిసినట్టే ఉంటది, ఎక్కడ విన్నట్టే ఉంటది. అది అదే మ్యాన్. కామన్లే. బట్ వినకున్నా వచ్చాక 1 వీక్ తర్వాత ఎక్కడి నుంచైనా పట్టుకొని వస్తారు సోషల్ మీడియాలో. ప్రాబ్లం ఏంటంటే తమను డ్రమ్స్ ఎక్కువ వాడతాడు, ప్రతి దాంట్లో డ్రమ్స్ వాడతాడు. దేనికి దేనికన్నా డ్రమ్సే వాడతాడు, అందుకే మనకు అలా అనిపిస్తుంది. డ్రమ్మర్ ఓకే, కదా, డ్రమ్మర్ బై హార్ట్. అది. ఎనీవే, అయిపోయింది కదా ఇంకా. అది ఓకే గైస్. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో సినిమా. ఇంకా ట్రైలర్ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఓకే గైస్, బాయ్. ఓకే గాయస్, ఎంతమందికి టీజర్ నచ్చిందో డూ కామెంట్. ఓకే, లైక్ ఏదో ఒకటి, ప్రభాస్ ని కొత్త లైక్, లుక్ లో షేర్, ఎంతమందికి నచ్చింది? సబ్స్క్రైబ్. ఏదో ఒకటి చేయండి, ఖాళీగా ఉండకుండా అంట. యా యా. అంతే, సరదాగా. బొబ్బాయ్.